పోరాటం పోరాటం గుండెలు రగిలే న్యాయం కోసం వంటల కోసం న్యాయం ధర్మం నారీ శక్తికై నికంబుల కోసం మేము కరోనా టైంలో మీరందరూ ఇళ్లలో ఉంటే మేము పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని చెమటల్లో కష్టపడి మా ప్రాణాలు అడ్డబెట్టి మిమ్మల్ని కాపాడితే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము. మమ్మల్ని కాపాడండి. మీకు మేము చాలా సేవ చేస్తున్నాము. మీరు కాలు విరిగితే మిమ్మల్ని బాగా చేస్తున్నాము, మానసికంగా బాగాలేకపోతే బాగా చేస్తున్నాము. మేము కోర్టు కేసులు అవుతున్నాయి కానీ శిక్షలు పడడం లేదు. సో ఈ విషయం మీద ఖచ్చితంగా కోర్టు కేసు జరిగిన తర్వాత శిక్ష పడేంత వరకు గవర్నమెంట్ ఫాలో అయ్యి మమ్మల్ని కాపాడితే మాకు మీరు మనోధైర్యం ఇచ్చినట్టు. చాలా అండి. ఫ్యాకల్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎయిమ్స్ మంగళగిరి జనరల్ సెక్రటరీ మరియు రేడియాలజీ హెచ్ఓడి మాట్లాడుతున్నాను. ఇవాళ జరిగింది దేశం మొత్తం చూస్తున్నాము. ఎంత హీనమైనది ఘోరమైన అన్యాయం జరిగిందో దానికి సంబంధించి మేము సత్వర న్యాయం జరగాలి, ఎటువంటి విచారణ అయినా కూడా నిష్పక్షపాతంగా తొందరగా వేగవంతంగా జరిగి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. చోట్ల అందరికీ న్యాయాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని మా దగ్గర మాత్రము ఎటువంటి ఇమ్మీడియట్ న్యాయం జరిగేలాగా ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించేలాగా చట్టం అనేది ఒకటి ఇంతవరకు లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. మోడీ గారి నాయకత్వంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దీని మీద కూడా ఈ గవర్నమెంట్లోని అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఎన్డీఏ పరిపాలనలోనే మాకు తొందరగా న్యాయం జరగాలి. వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము. ఈ బిల్లుని తీసుకొచ్చి మాకు సత్వర న్యాయంగా ఎటువంటి హాని జరిగినా కూడా ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో ఎంక్వైరీ జరిగి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకునేలాగా కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా ప్రతి చోటికైతే డెసిషన్ ఎమర్జెన్సీ సేవలు కంటిన్యూ చేస్తున్నాము. ఓపీడీ సేవలు ఆపాము. సత్వర నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఏంటనేది మేము మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. ఈ పూటకైతే లాస్ ఆఫ్ అన్ ఇన్నోసెంట్ లైఫ్ షుడ్ నాట్ గో ఇన్ వెయిన్. As doctors and as a woman, I think we have to stand up and fight for a cause which is very just. And this should only be a trigger to ensure that our country becomes safe for every woman, child, and they can work with peace of mind and safety. So as doctors, we are not neglecting our responsibility, and I would like to stress that any patient who needs emergency care is being given treatment, is not being denied any treatment. However, we need to raise our voice and there should be some kind of protest so that we bring about a change for the better in our country. So that is why we are all participating in this and hoping that there will be some legislation, some constructive action through this protest. Demanding justice for the victim as soon as possible. As you know, justice delayed is justice denied. So our students, our faculties are very much involved in the strike, protesting, and the emergency services have not been stopped. Plus, they are going to protest throughout the day, and maybe we'll extend it tomorrow also. So please join us in this protest. I'm Dr. Afreen. కనుక వచ్చాము. ఇక్కడ డాక్టర్స్కే రక్షణ లేదండి. ఇంకా నర్సింగ్ ఆఫీసర్స్కి, ఇంకా కింద స్థాయిలో పనిచేసే ఆడవాళ్ళకి ఇంకేం రక్షణ ఉంది? మేము సొసైటీ కోసం ఎంతో సేవలు చేస్తున్నాము, మాకంటేనే కన్నీరు తెప్పిస్తున్నారు. ఇంకా మేము ఒక డాక్టర్ కోసం ఇక్కడ రాలేదు. we have come here for a girl who has undergone so much suffering. ఇంత జరిగింది, ఇంత అన్యాయం జరిగింది ఒక అమ్మాయికి చెప్తున్నాను. డాక్టర్ అంటే డాక్టర్ మాత్రం కాదు, ఇక్కడ ఎంతో స్కూల్ పిల్లల నుంచి, ప్రెగ్నెంట్ లేడీ నుంచి, ఓల్డ్ ఏజ్ అమ్మాయి నుంచి ఎవరిని వదలట్లేదు ఈ రేప్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో అంత పనిష్మెంట్ ఇస్ నాట్ దట్ సివియర్. ఈ రోజు చేస్తున్నారు, రేపు ఏమో కోర్టులో పెడుతున్నారు, మళ్ళీ జైలు ఒక 2 months ఉంటారు, రిలీజ్ అయిపోతున్నారు, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ రిపీట్. ఇది ఒక లూప్ లాగా వెళ్తా ఉంటుంది. మనం ఒకసారి వస్తాము, ప్రొటెస్ట్ చేస్తాము, ఇవన్నీ చేసినాక మళ్ళీ అది కొంచెంసేపు అన్ని ఆగిపోతుంది. ఎందుకంటే పనిష్మెంట్ సివియర్గా లేదు. ఒకసారి పనిష్మెంట్ సివియర్గా ఇస్తే నెక్స్ట్ ఇంకొకసారి చేసే వాళ్ళకి అనిపిస్తే కూడా భయం రావాలి. మొన్న జరిగింది, వాళ్ళకి అంత పనిష్మెంట్ ఇచ్చారు అని భయం వచ్చిందంటే మళ్ళీ ఇలాంటివి జరగదండి. ఈ అమ్మాయికి జరిగింది అంటే అదే అండి, ఈ జరిగింది అంటే ఏమంటే ఒక డార్క్ రూమ్ లో అట్ నైట్ విదిన్ 4 walls లో జరిగింది. పనిష్మెంట్ అందరు ముందులో, పబ్లిక్ ముందు, లైక్ ఫారిన్ కంట్రీస్ లన్నీ ఒక ఏమైనా దొంగతనం చేస్తే వెంటనే హ్యాండ్ తీసేస్తారు. మళ్ళీ ఎవరైనా ఇలా రేప్ చేస్తే పబ్లిక్ ముందు, అఫెక్ట్ చేసిన విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీ ముందు దే షూట్ టు డెడ్, దే హ్యాంగ్ దెమ్ టు డెత్. అలా ఉంటుంది. మా ఇండియాలో అయితే అలా లేదు. పోలీస్ స్టేషన్ సపోర్ట్స్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏమేమో సపోర్ట్ వల్ల ఇంత పెద్ద పనిష్మెంట్ జరగట్లేదు. అందువల్లనే ఇన్ని రిపీటెడ్ కేసెస్. స్కూల్ పంపించడానికి భయపడుతుంది. స్కూల్ బస్ డ్రైవర్ నుంచి, స్కూల్ టీచర్స్ నుంచి,
ప్రెగ్నెంట్ లేడీని వదలట్లేదు, 65 years 8 years లేడీస్ని గ్రాండ్ మాస్ని వాళ్ళని వదలట్లేదు. ఎందుకంటే పనిష్మెంట్ సరిగా లేదు, అందువలన ఇవన్నీ జరుగుతుంది. వీ వాంట్ జస్టిస్ అండి, వీ వాంట్ ది సిపిఐ యాక్ట్ అండ్ వీ వాంట్ ద మర్డర్ దిస్ రేపిస్ట్ టు గెట్ పనిష్ సివియర్లీ. థ్యాంక్ యూ. నేను నర్సింగ్ ఫ్యాకల్టీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు మనం చూసినట్లయితే జరిగే ఘటనలు ఎలా ఉన్నాయంటే చాలా భయాందోళన కలిగించే విధంగా ఉన్నాయి. రీసెంట్గా ఆర్జీవీ హాస్పిటల్ ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోకముందే నిన్న ఉత్తరాఖండ్లో ఒక నర్సింగ్తో కూడా ఇదే విధంగా జరిగింది, అత్యాచారం జరగడం జరిగింది. మేము అందరం కూడా దీన్ని స్ట్రిక్ట్గా కండెమ్ చేస్తున్నాము. తక్షణం మాకు రక్షణ కావాలి, న్యాయం కావాలి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు సొసైటీలో, రెస్పెక్ట్ తర్వాత సంగతి, ముందు సేఫ్టీ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. సో ఎంటైర్ నర్సింగ్ ఫ్రెటర్నిటీ తరపు నుంచి మేము రక్షణ కోసం పోరాడుతున్నాం, సేఫ్టీ కోసం పోరాడుతున్నాం. న్యాయం జరగాలి, మాకే కాదు ఇలా ఆడవాళ్ళందరికీ కూడా రక్షణ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెంటర్ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున వచ్చామండి. పశ్చిమ బెంగాల్ వైద్య కళాశాలలో జరిగిన డాక్టర్ గారి హత్యకు నిరసనగా మేమంతా మద్దతు తెలియజేస్తున్నాం.